చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మెయిన్ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈ యూట్యూబ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేది వేస్తున్నారు. సో మీలో ఎంతమందికి వచ్చిందో రాలేదో తెలీదు. ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. నాకు కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా తెలియదు. అంటే నా ఓన్ కంటెంటే చేసుకున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు ఈ మధ్య బాబా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో కొటేషన్స్ నేను ప్రతిదీ కూడా కొటేషన్స్ నా ఓన్గానే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎవరి వీడియోలో తీసుకొచ్చి మరి డౌన్లోడ్ చేసుకోమని నేను పెట్టుకోవట్లేదు. అలా ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ వేశారో తెలీదు. ఒక వీడియో కూడా రిపీటెడ్గా పెడితేనంట అట్లా కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయంట. ఏమో మరి పెట్టినో పెట్టలేదో తెలియదు కానీ అంటే ఒక వీడియో 2 సార్లు పెట్టడం 3 సార్లు పెట్టడం అలా పెడితే కూడా రీయూజ్డ్ కంటెంట్ వేస్తారంట. ఇంకోటి ఏంది, యూజ్ ఆడియో కూడా మనం అంటే ఇతరుల వాయిస్ మనం యూజ్ చేసుకుంటాం కదా, అలా యూజ్ చేసుకున్నా కూడా రీయూజ్డ్ కంటెంట్ వేస్తున్నారు. సో అలా వేసేటప్పుడు ఆ యూజ్ ఆడియో అంటే ఇంకొకరి వాయిస్కి మనం వీడియో యాడ్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు యూట్యూబ్ వాళ్ళది తీసేయచ్చు కదా. మరి అది అలా పెడుతున్నారు, అందరు పెడుతున్నామని మనం కూడా పెడుతున్నాము, అలా తప్పేముంది? ఆ యూజ్ ఆడియోని తీసేయచ్చు కదా. ఎవరు వీడియోస్ ఇంకొకరు వాయిస్లో వీడియో క్లిప్స్ యాడ్ చేసుకోరు. ఎవరు ఓన్ కంటెంట్ వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఎవరు క్లిక్ అయినప్పుడు వాళ్ళు క్లిక్ అవుతారు. ఇంకోల వాయిస్తోని మనం ఎందుకు వీడియోలు యాడ్ చేస్తాం చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తాయని ఒక చిన్న ఆశతోనే ఈ చిన్ని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరిని బోల్తా పడేస్తుంది యూట్యూబ్ అయితే. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మోనిటైజేషన్ తీసేస్తుంది ఈ యూజ్ ఆడియో చేయడము, లేదా డబుల్ వీడియోస్ అంటే పెట్టిన వీడియోని మళ్ళీ పెట్టడము. సో చిన్న మిస్టేక్ చేస్తే కూడా అస్సలు యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేస్తలేదు దేనికి కూడా. నాకైతే మోనిటైజేషన్ పోయింది, చాలా బాధ అనిపిస్తుంది. నేను ఛానల్ పెట్టి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి ఎన్ని కష్టాలు పడ్డా ఛానల్ గురించి అసలు నిజంగా చెప్తున్నా. 1200 ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నాకు 77,000 సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు. ఇదొక విషయం చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్గా నాకు శాలరీ వచ్చే టైంకి మోనిటైజేషన్ అనేది తీసేశారు. అదొకటి నాకు చాలా బాధగా ఉంది. అది అంటారు కదా, నోటికి వచ్చిన కూడుని లాగేసుకున్నారని చెప్పేసి ఏదో సామెత ఉంటుంది. సో ఆ సామెత లెక్క అయిపోయింది. ఎంత బాధ అంటే అసలు ఒక వీడియో చేయడానికి ఎన్ని గంటలు ఎంత టైం తీసుకుంటామో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో చేయడానికి ఇంట్లో పనంతా చేసుకొని తర్వాత నేను నైట్ 2 వరకు అయినా ఖచ్చితంగా వీడియోలు అప్లోడ్ చేసి నేను పడుకునేదాన్ని. నైట్ 2 వరకు నేను కష్టపడుకుంటూ వీడియోలు చేసుకున్నా. అలాంటిది నా కష్టానికి ప్రతిఫలం లేకుండానే పోతుంది. ప్రతిసారి యూట్యూబ్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తూనే ఉన్నది. ఇది ఒక్క విషయం మరి నా దరిద్రమా నా బ్యాడ్ లక్క నాకైతే అస్సలు అర్థమైతే లేదు. నా జీవితంలో సక్సెస్ అనేది ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ తీసి పడేయాలి, డిలీట్ చేసి పడేయాలి అనిపిస్తుంది. కానీ అయినా కూడా ఒక చిన్న ఆశ, నేను సక్సెస్ కాలేనా ఏదో ఒక రోజు అయితేనే ఒక నమ్మకం, ఇంకా 10 సంవత్సరాలకైనా అయితే కావచ్చు అని ఒక చిన్న ఆశ ఉంది నాకు. సో ఆ ఆశ ఎప్పటికైనా నెరవేరుతుందని అనుకుంటున్నా. అందుకనే ఆ ఒక్క ఆశతోని ఇంకా బాధపడుతున్నా కూడా నేను ఇప్పుడు వీడియోస్ పెట్టడం కూడా చాలా వరకు తగ్గించాను. ఈ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన నుంచి మోటివేషన్ తీసేశారు కదా, అదొకటి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను వీడియోస్ పెట్టడం కూడా తగ్గించాను. నేను అసలు చేసిన మిస్టేక్ ఏంది నాకు ఇప్పటికి అర్థం కాదు. బాబా వీడియోసే కదా నేను పెడుతుంది, కొటేషన్స్. ఫస్ట్ మన ఫోటోలు ఎక్కడి నుంచి నేను తీసుకొస్తున్నా అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో టెక్ ఛానల్స్ వాళ్ళు మనకి కాపీరైట్ లేకుండా ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు కదా. సో వాళ్ళ టెక్ ఛానల్స్ ఫాలో అయ్యే నేను కూడా కాపీరైట్ లేకుండా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నా. అది కూడా ఎట్లనో చెప్తా. క్రోమ్లోకి వెళ్ళి లైసెన్స్ అని ఒక అంటే ఇమేజెస్ కింద లైసెన్స్ డీటెయిల్స్ అట్లా వస్తుంది. అది మనం డౌన్లోడ్ చేసుకుంటేనట అది కాపీరైట్ రాదంట ఇమేజ్కి. మనం వీడియోలో అప్లోడ్ చేసుకున్నా ఎక్కడ మనం యూట్యూబ్లో ఎక్కడ అప్లోడ్ చేసుకున్నా అసలు కాపీరైట్ అనేది రాదంట. ఫ్రీ అంట అది. ఫోటో కానీ అంటే ఫోటోలే ఉంటాయి, వీడియోలు ఏమి ఉండయి. సో నేను అక్కడి నుంచి క్రోమ్లోంచి డౌన్లోడ్ చేసుకున్నా. అది కూడా లైసెన్స్ ఉన్నది మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నా నేను ఇమేజెస్. సో అంత మంచిగా ప్రతిదీ కూడా నేను ఎంత మంచిగా చేసుకున్నా అంటే
అసలు నిజంగా చెప్తున్నా అండి, ఇంట్లో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇంట్లో వాళ్ళు ఊకే ఫోన్ పట్టుకుంటే కూడా ఎంత తిడతారు, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఊకే ఫోన్ పట్టుకుంటే కూడా ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకునే ఉంటుంది, వీడియో చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పి ఎన్ని రకాల మాటలు అంటారు. అవన్నీ కూడా పట్టించుకోకుండా వీడియోలు చేసుకుంటూనే ఉన్నా. నేనైతే నాకు ఒక సక్సెస్ ఏంటంటే 77,000 సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. అదొక్కటి నాకు హ్యాపీనెస్ని ఇచ్చింది. హ్యాపీనెస్ ఎన్నో రోజులు లేకుండా మోటివేషన్ తీసేశారు. నాకు అదొకటి చాలా చాలా బాధగా ఉంది. కరెక్ట్గా ఈ నెల అంటే ఈ నెల కాదు పోయిన నెల 23rd శాలరీ పడుతుందా, 23rd to 30 లోపు మనకి శాలరీ పడుతుంది కదా. సో ఆ మంత్లో పోయిన మంత్లో నాకు వచ్చేది శాలరీ, కానీ $100 కూడా అయిపోయాయి. కానీ బ్యాడ్ లక్ అంతే కదా. సో అసలు నాకు మాటలు కూడా రావట్లేదు, ఏం చెప్పాలో కూడా నాకు అర్థమైతలేదు. అసలు మన ఓన్ కంటెంటే ఉండనంట, మరి ఓన్ కంటెంటే కదా మనం చేసింది. సో ఫస్ట్ నేను అంటే వేరే వాళ్ళ వాయిస్కి నా వీడియోస్ యాడ్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి ఎప్పుడో వేసేట్టు ఉండే రీయూజ్డ్ కంటెంట్, నేను పెట్టి కూడా 5 months ఎబో అవుతుంది. సో ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకి రీయూజ్డ్ కంటెంట్ వేసే ముందు ఒక 1 week ముందు మనకి మెయిల్ వస్తుందంట. సో నాకైతే మెయిల్ రాలేదు మరి. సో మీకు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో యూజ్డ్ ఆడియో కూడా అది కూడా యూజ్ చేస్తే కూడా ఖచ్చితంగా వేస్తున్నారండి మోటివేషన్. ఇప్పుడు మేము సేఫ్, మాకు తీసేస్తలేరు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు తీసేస్తున్నారు. ఎందుకంటే నేను 5 months ఎబో పెట్టాను, ఇప్పుడు నాకు పోయింది. ఇది దానికి పోయిందా, లేకపోతే నేను సాయిబాబా వీడియోస్ పెడుతున్నా దానికోసం పోయిందా, మరి అసలు ఎట్లా పోయిందో నాకైతే అర్థమైతలేదు. కొటేషన్స్ కూడా నేనే అంటే నా ఓన్ కంటెంట్గా నేను అంటే ఓన్గా ప్రిపేర్ చేసుకున్న కొటేషన్స్. ప్రతి కొటేషన్ కూడా నేను నైట్ టైంలో మా బాబుని పడుకోబెట్టి 2 వరకు అన్నీ ప్రిపేర్ చేసుకొని, రోజు ఇన్ని వీడియోలు అప్లోడ్ చేసుకోవాలి, రోజు ఇన్ని ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఒక ప్లానింగ్ వేసుకొని మరి నేను అన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు, వ్యూస్ కూడా తగ్గిపోతున్నారు. అసలు ఎలాంటి వీడియోలు పెడితే వ్యూస్ వస్తారు, ఎలాంటి వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారు అని ఒక థాట్లో ఉన్నాను నేనైతే. సో మనం రెసిపీస్ చేస్తాము, రెసిపీస్ చేస్తే అందులో ఒక మంచి కంటెంట్ కూడా ఉండాలి. ఆ కంటెంట్ ఉంటేనే కదా మనకు వ్యూస్ కూడా వచ్చేది, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేది. అంటే ఇప్పుడు ఒక రెసిపీ వేస్తాము, మనం నార్మల్గా చెప్తే ఎవరికి నచ్చది, అవునా కదా, నిజం చెప్పండి. సో దాంట్లో ఒక మంచి కంటెంట్ ఉండాలి. అలాగే మనం ఏది చేసినా కూడా జనాలకి నచ్చే విధంగా ఉండాలి. అదే ప్రయత్నం చేస్తున్నా. ముందు బాబా వీడియోలు కనిపించేయాలంటే, ఇప్పుడు బాబా వీడియోలు ఫోటోల రూపంలో పెట్టినా నేను ఒక ఫోటో అంటే లైసెన్స్ అది చెప్పినా కదా, క్రోమ్లో డౌన్లోడ్ చేసుకొని. సో ఒక ఫోటో తీసుకొచ్చి నేను నా ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేసిన. కానీ ఇప్పుడు అలా అట్లా తీసుకోవద్దు అని నేను ఒక టెక్ ఛానల్ అన్నయ్యకి అడిగితే, అది నీ మొబైల్లో తీసిన ఫోటో కాదు కదమ్మా, సో అలా ఎలా చేస్తావు అని అన్నారు. ఓకే, ఇప్పుడు ప్రతీది మనం బాబా గుడికెళ్ళి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని రావాలంటే ఇంట్లో వాళ్ళు మనకు తీసుకొని వెళ్తారా? ఒక్కసారి 2 సార్లు అంటే తీసుకెళ్తారు, ఇంకా 3వసారి 4వసారి అంటే కిందికి వెళ్ళి ఇద్దరు చూసి చెప్పుతో కొట్టుడు ఒకటే తక్కువ, అట్లా చేస్తారు. సో నేనైతే ఏమనుకుంటున్నా, ఇప్పుడైతే నా ఓన్ అంటే నేను కనిపించి బాబా కొటేషన్స్ చెప్దాం అనుకుంటున్నా. సో అదే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా, కానీ అంత వ్యూస్ రావట్లేదు. లైక్స్ వస్తున్నాయి బాగానే, కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ అంతగానో మేము రావట్లేదు. ఎబో 1000 కన్నా తక్కువే అనుకో, అంతే వ్యూస్ వస్తున్నాయి. అదే బాబా ఫోటో పెట్టి మనం అనుకున్న కొటేషన్ రాసినాం అనుకో, అసలు వ్యూస్ ఎక్కడికో పోతున్నాయి. కానీ ప్రతిదీ కూడా ఫోటో మన ఫోన్లోనే దించింది ఉండాలి అంటే అది ఎవరి వల్ల కాదండి. చేసేవాళ్ళు కొన్ని రోజులు మాత్రం చేస్తారు, మా అంటే 1 నెల రోజులు చేస్తారు అట్లా. ఇంకా ఫోటోలు అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు చెప్పండి. సో ఇంకా ప్రతి వాళ్ళు అట్లనే పెడుతున్నారా, నాకైతే అర్థమైతలేదు. కొన్ని యూట్యూబ్లో కొంతమంది ఛానల్స్ పెట్టుకున్నారు కదా, సో వాళ్ళు ఏవేవో కంటెంట్ ఏదేదో పెడతారు. మరి వాళ్ళకు కూడా ఇప్పటిదాకా రీయూజ్డ్ కంటెంట్ రాలేదు, వస్తారో రాదో కూడా తెలియదు. రాకపోతే ఇంకా మంచిదే, పాపం వాళ్ళనే సక్సెస్ అవుతారు. ఇంకోళ్ళ నాశనం మనం ఎందుకు కోరుకోవాలి చెప్పండి. మనం నాశనం అయితే ఇంకోళ్ళు కూడా నాశనం కావాలని అస్సలు ఎప్పటికి అనుకోవద్దు. సో
అందుకనే వాళ్ళు ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ రాకపోతే ఇంకా ఇంకా మంచిదే. ఆ బాబాయ్ దయ వల్ల వాళ్ళు కూడా ఎప్పటికైనా సక్సెస్ రావాలి, మంచి పొజిషన్లు ఉండాలని నేనైతే ఆ బాబా దయ వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరికి కూడా రీయూజ్డ్ కంటెంట్ రావద్దు, రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఛానల్ని అయితే. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఆ బాధ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వీడియో తీయడానికి ఎంత టైం పడుతుంది, మనం ఎంత టైం స్పెండ్ చేయాలి, కిచెన్లో ఒక రెసిపీ చేయాలంటే కిచెన్లో ఎంత టైం స్పెండ్ చేయాలి, అది చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నార్మల్గా చూసే వాళ్ళకి ఒక వీడియో ఒక 5 నిమిషాలు ఉంది కదా, 3 నిమిషాలు ఉంది కదా, మన స్కిప్ చేసుకుంటే చూస్తారు వీడియో. సో అలా అన్నమాట. నాకైతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. ఎందుకోసం వచ్చిందో ఎట్లా వచ్చిందో ఇంకా అర్థమవుతలేదు. బాబా వీడియోస్ అన్నీ డిలీట్ చేద్దామని ఫిక్స్ అయినా. అంతకుముందు కూడా ఆడియో నేను యూజ్ చేసిన కదా వేరే వాళ్ళ వాయిస్, అది కూడా నేను డిలీట్ చేద్దామని ఫిక్స్ అయినా. సో డిలీట్ చేసేస్తా. ఇంకా అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ చేసుకునేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదో చేసినామా, వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అయ్యి చేసినామా, మన కంటెంట్ ఓకే 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 అన్నట్టు అస్సలు ఉండద్దండి. సో చెప్పింది ప్రతిదీ ఫాలో కావాలి. ఇంగ్లీష్లో మాట్లాడాలి, హిందీ వస్తే హిందీ మాట్లాడాలి, తెలుగులో అస్సలు మాట్లాడే ఛాన్స్ అయితే లేదండి. సో ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఈ రెండైతే లాంగ్వేజ్. ఇంకా వేరే లాంగ్వేజ్ ఉన్నాయి కావచ్చు, నాకైతే ఐడియా లేదు. ఈ 2 లాంగ్వేజ్ నేను చూశాను అప్పీల్ చేయడానికి. నాకు ఇంకా 3 months టైం ఉంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 20 days అయిపోతుంది అనుకుంటా నాకు వచ్చి. నేను చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అని అనుకుంటున్నా, అస్సలు కుదరట్లేదు చేయనికి. ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందని చెప్పేసి. కానీ అస్సలు వీలైతే లేదు. ఇంకా వీడియోస్ డిలీట్ చేయాలంటే మనసు ఒప్పుతలేదు, ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలో అర్థమైతలేదు. సో మీకు ఏమైనా ఐడియాలు ఉంటే నాకు చెప్పండి, నేను అలాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు అపీల్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ పెట్టండి, దానికోసం నేను ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తాను. ఎందుకంటే అపీల్ కూడా నేను ఫస్ట్ చేసిన, అసలు వేరే వాళ్ళ కంటెంట్ లేదు కదా అని చెప్పేసి, అంటే మనకి 14 daysలో ఒక అపీల్ వీడియో చేసి పంపించాలి వాళ్ళకి. అది నేను చేసి పంపించిన, రిజెక్ట్ అయిపోయింది. సో అందుకని నేను చెప్తున్నా, నేను ఎలా చేసుకోవాలి అపీలు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. చాలా ఈజీ అండి, అసలు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో ఇంగ్లీష్ రాని వాళ్ళు కొంచెం హిందీ వచ్చినా హిందీలో కూడా మాట్లాడవచ్చు. సో అంతే అండి, ఇదే నేను చెప్పాలనుకున్నా. నాకైతే మోటివేషన్ అయితే పోయింది. సో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఛానల్ని కాపాడుకుంటారండి. ఇప్పుడు ఏమన్నా వేరే వాళ్ళ వాయిస్ మీరు వీడియోలు యాడ్ చేసి ఉంటే మీకు రీయూజ్డ్ కంటెంట్ మెయిల్ ఏం రాకముందే మీరు అన్నీ డిలీట్ చేసేసుకోండి. ఎప్పటికైనా ఓన్ కంటెంట్ ఉంటే మనకు కూడా మంచిదే కదా. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు కూడా నేను మొత్తం నా ఓన్ కంటెంటే పెట్టుకుంటున్నా. ఆ వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాయిగా. చేయమంటే అస్సలు నిజంగా చెప్తున్నా, మనసు ఒప్పట్లేదు. బాబా వీడియోస్ నేను ఒక్కోసారి రాత్రి 2 అయినా 3 అయినా కూడా కూర్చొని మరి మా బాబుని పడుకోబెట్టి ఇంట్లో పనంతా చేసి వీడియోలు అయితే నేను చేసుకునేదాన్ని. ఇంకా కష్టం అంతా వృధా అయిపోయింది. కానీ వృధా అయింది, దానికి తగ్గ ఫలితం అనేది సబ్స్క్రైబర్స్ వచ్చారు. 77,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఏం చేసుకుంటామంటే సబ్స్క్రైబర్స్ మంచిగా మనకి రెగ్యులర్గా మనం వీడియోస్ పెట్టుకున్నాము, అదొక హ్యాపీనెస్. ఏంటంటే రెగ్యులర్గా ఒక రోజు 5 వీడియోలు పెట్టుకున్నాం అనుకో, 5 వీడియోలకి మంచిగా వ్యూస్ వచ్చినాయి, ఈరోజు ఇంత మంచిగా అనిపించింది, అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అట్లున్నారు ఇట్లున్నారు, ఇప్పుడు మోటివేషన్ పోయింది. సో సబ్స్క్రైబర్స్ ఉన్నది ఒక చిన్న హ్యాపీనెస్ అయితే, ఇంకా పెద్ద బాధ ఏంటంటే మోటివేషన్ పోయింది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అపీల్ ఎలా చేసుకోవాలి మోటివేషన్ పోయిన వాళ్ళకి తెలియకపోతే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అదొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం మరీ చెప్తున్నా, జాగ్రత్తగా వీడియోలు పెట్టండి. ఎందుకంటే ఎవరిదైనా కష్టమే, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి యూట్యూబ్లో పనిచేస్తారు కదా. సో అంటే వీడియోలు పెడతారు కదా, మళ్ళీ పని చేస్తారంటే ఏమో అనుకున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.